కంపెనీల బ్రాండింగ్ విధానం ద్వారా ధరల్లో చాలా మార్పు ఉంటుంది. సాధారణంగా బేసిక్ టైటానియం సర్జికల్ క్వాలిటీ టైటానియం మెటీరియల్తో తయారు చేసిన ఇంప్లాంట్ ఏదైనా సరే ఎముక లోపల బిగుసుకుంటుంది. దాని మీద ఉండేటువంటి డిజైన్ కానీ, లేకపోతే దాని మీద ఉన్న కోటింగ్లు కానీ, లేకపోతే దాని షేప్ కానీ ఇది కొంచెం రోల్ మాత్రమే ప్లే చేస్తుంది. చాలా కొద్దిగా రోల్ మాత్రమే ప్లే చేస్తుంది. ముఖ్యంగా ప్లే చేసే రోల్ ఏంటంటే ఒక డాక్టర్ యొక్క ట్రీట్మెంట్ ప్లానింగ్. ఎక్కడ ఇంప్లాంట్ వేయాలి, ఎన్ని ఇంప్లాంట్ వేయాలి, ఎప్పుడు వేయాలి, ఎప్పుడు లోడ్ చేయాలి. ఏ ఇంప్లాంట్ కంపెనీ వేసినా సరే ఆ ఇంప్లాంట్ కంపెనీ లేదా ఆ షేప్ ఆఫ్ ఇంప్లాంట్ని ఏ విధంగా వేయాలి, డ్రిల్ ఏ విధంగా చేయాలి, డ్రిల్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తర్వాత ఏ పొజిషన్లో వేయాలి, పొజిషన్లో వేసిన తర్వాత దాని మీద పన్ను ఎప్పుడు పెట్టాలి, పన్ను పెడితే ఏ టైప్ ఆఫ్ పన్ను పెట్టాలి, అది జిర్కోనియా పన్ను పెట్టాలన్నా, లేకపోతే సిరామిక్ పన్ను పెట్టాలన్నా, లేకపోతే హైబ్రిడ్ డెంచర్ చేయాలన్నా, లేకపోతే కొత్తగా వచ్చినటువంటి రకరకాల లిథియం డైసిలికేట్ కానీ, పీక్ కానీ, ఫైబర్ గ్లాస్ కానీ, లేకపోతే కార్బన్ ఫైబర్ కానీ, ఇట్లా రకరకాల మెటీరియల్తో వచ్చినవి ఉన్నాయి. గ్రాఫినానో అని చెప్పేసి రకరకాల మెటీరియల్స్ అందుబాటులోకి వచ్చినాయి. ఇందులో ఏ మెటీరియల్ ఏ సందర్భంలో ఏ పేషెంట్కి వాడితే అది ఎక్కువ కాలం మన్నుతుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ కంపెనీ మీద లేకపోతే వాళ్ళు చేసే క్లైముల మీద ఇంప్లాంట్ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఆధారపడి ఉంటుంది.